నేస్తమా ఈ శుభవార్త తెలియునా, ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. నేస్తమా ఈ శుభవార్త తెలియునా. ప్రభునందు ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయాన్ని మనము చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో యెహోషాపాతు అనే రాజును మనం చూస్తున్నాం. ఆయన కుమారుడైనటువంటి యెహోరామును కూడా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములో యెహోరాము అనే పేరు కలిగిన రాజులు ఇద్దరున్నారు. ఒకరు ఇశ్రాయేలు రాజు, మరొకరు యోధా రాజు. ఒకరు యెహోషాపాతు కుమారుడు, మరొకరు అహాబు రాజు కుమారుడు. సమైక్య ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలు రెండుగా విడిపోకముందు పరిపాలించినటువంటి రాజులు మనందరికీ తెలుసు. మొదటిగా సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశము రెండుగా విభజించబడింది, 2 రాజ్యాలుగా చేయబడింది. అనగా ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విడిపోయింది. ఉత్తర రాజ్యము అనగా ఇశ్రాయేలు రాజ్యము, దక్షిణ రాజ్యము అనగా యోధా రాజ్యము. అనగా 10 గోత్రాలు కలిసి ఉత్తర రాజ్యముగాను, 2 గోత్రాలు కలిసి దక్షిణ రాజ్యముగా విడిపోయాయి. దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యమని, ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యమని పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే అలాగూ విడిపోయిన తరువాత మరి ఆ దక్షిణ రాజ్యానికి అనగా యోధా రాజ్యానికి మొట్టమొదటి రాజు అనగా సొలొమోను కుమారుడైన రెహబాము. ఈ రెహబాము తర్వాత రెహబాము కుమారుడు అబియా రాజ్యానికి వచ్చాడు. అబియా తర్వాత అబియా కుమారుడు ఆసా రాజ్యానికి వచ్చాడు. ఆసా తర్వాత ఆసా కుమారుడు యెహోషాపాతు రాజ్యానికి వచ్చాడు. యెహోషాపాతు తరువాత యెహోషాపాతు కుమారుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెహోరాము రాజ్యానికి వచ్చాడు. అనగా మరి ఈ యెహోరాము వీరిద్దరూ అనగా 2 రాజులు అన్నాము. మొదటిగా ఇశ్రాయేలు రాజు అహాబు కుమారుడి పేరు కూడా యెహోరాము. అలాగే యోధారాజు అయినటువంటి యెహోషాపాతు కుమారుని పేరు కూడా యెహోరాము. వీరిద్దరూ కూడా ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే బామర్దులు. రాజ్యాలు వేరే, కానీ యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాము అహాబు రాజు యొక్క కుమార్తెను అతల్యాను యెహోరాముకిచ్చి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. ఇప్పుడు అహాబు యెహోషాపాతు ఇద్దరు కూడా ఏమవుతారంటే వియ్యంకులు అవుతారు. అహాబు యెహోషాపాతు వియ్యంకులు, రాజ్యాలు వేరే, కానీ ఏమైంది? బంధుత్వం కలిసింది. ఇప్పుడు వారింటిలో ఒక యెహోరాము ఉన్నాడు, ఎక్కడ? అహాబు ఇంటిలో ఒక యెహోరాము ఉన్నాడు. అలాగే యెహోషాపాతు కుమారుడు యెహోషాపాతు ఇంటిలో కూడా యెహోరాము ఉన్నాడు. వీరిద్దరు కూడా బామర్దులే. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇద్దరు కూడా ఒకే సమయంలో రాజ్య పరిపాలన జరిగించారు, 1 సంవత్సరం తేడాతోటి. అనగా యెహోరాము ఇశ్రాయేలు రాజు, యెహోరాము యోధా రాజు, ఇద్దరు కూడా రాజ్య పరిపాలన వారు ఒకేసారి ప్రారంభించారు ప్రియులారా. అయితే ఈ ఇద్దరు రాజులు
యెహోరాము అని పేరు పిలువబడుతున్నటువంటి రాజుల్లో మరి ఆహాబు అనే వ్యక్తి చెడ్డ రాజు, మనందరికీ తెలుసు. దుష్టుడైనటువంటి రాజు ఇశ్రాయేలును పరిపాలన చేసేటప్పుడు అతడు పరిపాలన అంతా దుష్ట పరిపాలనగా ఉన్నది, మనం ఎరుగుదాం. అయితే యెహోషాపాతు తన తండ్రి మరి ఆస బ్రతికినట్లుగా కాకుండా యెహోషాపాతు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వాడుగా మనం చూస్తాం. నిజంగా యోధా రాజుల్లో కొందరు భక్తి కలిగిన వారు ఉన్నారు. ఇశ్రాయేలు రాజుల్లో అనేక మంది దుష్టులైన వారు ఉన్నారు, అనగా భక్తి లేని వారు కూడా ఉన్నారు. ప్రియులారా, అయితే మరి ఈ యెహోరాము అనే వ్యక్తి రాజ్యానికి రాకముందు, అనగా తన తండ్రితో పాటు కలిసి 4 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. ఆ తర్వాత 8 సంవత్సరాలు ఒక్కడే, అనగా తండ్రి కాకుండా ఒక్కడే 8 సంవత్సరాలు యెరూషలేములో రాజ్య పరిపాలన చేశాడు. అనగా 8 సంవత్సరాలు ప్లస్ 4 సంవత్సరాలు మొత్తం ఎన్ని? 12 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేశాడు. ప్రియులారా, అయితే ఇతడు రాజ్య పరిపాలనకు రాకముందు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు రాజుగా ఉండి భయభక్తులు కలిగి జీవించాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, తండ్రి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తండ్రి తర్వాత కుమారుడు కూడా తండ్రి యొక్క భక్తి, తండ్రి యొక్క విశ్వాసము మరి పిల్లలకు వస్తుందా అని అంటే, మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితము, తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితము పిల్లలకి ఏమాత్రము రాదు. అర్థమైందా? అంటే కొందరు తల్లిదండ్రుల కంటే భక్తి కలిగిన వారుగా ఉంటారు, మంచిదే. కొందరు తండ్రులు ప్రభువుని ఎరగకపోయినా కుమారులు ప్రభువుని ఎరిగి విశ్వసించి ఈ కుమారులు తల్లిదండ్రులకు దేవుని గురించి చెప్పేవారు ఉన్నారు. కానీ ప్రియులారా, అందరూ కూడా మరి తండ్రులు అనుసరిస్తున్నటువంటి బాటలో, విశ్వాస జీవితములో, ఆత్మీయ జీవితం వారిని చూసి నడిచేవారు ఉన్నారా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకని? ప్రియులారా, ఎవరి విశ్వాస జీవితము వారిది, ఎవరి ఆత్మీయమైన జీవితం వారిది, ఎవరి భక్తి వారిదే. తండ్రి భక్తి కుమారునికి రావాలని, కుమారుడు తండ్రిని తల్లిని అనుసరించి నడుచుకుంటున్నాడని అలాగూ చెప్పడానికి వీల్లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనములో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి బోధను త్రోసివేయకము అన్నాడు కదా. అంటే తల్లిదండ్రులు మనకు బోధిస్తారు, తల్లిదండ్రులు మనకు నేర్పిస్తారు. వారు నేర్పించినటువంటి మాదిరి నిజమే. ఉదయాన్నే తెల్లవారుజామునే మేము డాబా మీద పండుకుంటే, మేము నిద్రపోతుంటే మా నాన్న నీళ్లు చల్లేవాడొచ్చి 4:30కే లేపేవాడు. లేపి రెండు అని ఒక్కసారి లేపి వెళ్తాడు. ఇంకా మత్తులో ఉండి వస్తే మరలా వచ్చి మళ్ళా కొట్టేవాడు. ఎట్టి పరిస్థితుల్లో కిందకి రావాలి, అందరం కూర్చోవాలి, బైబిల్ చదవాలి. తెల్లవారుజామునే బైబిల్ అంతా అనేక సార్లు చదివించాడు మా చేత. అలాగా మరలా ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన చేయించేవాడు. అంటే వారు అలాగా భక్తిగా జీవించారు. అయితే మనము మన పిల్లల్ని కూడా అలాగే భక్తిలో మనం పెంచుతున్నామా అంటే, ఈ దినాల్లో మన పిల్లలు అలాంటి భక్తి లేదు కదా. నిజంగా యెహోరాము యెహోషాపాతును చూసినప్పుడు, యెహోరాము తన పిల్లల్ని పెంచిన విధానము చూసినప్పుడు నిజముగా పిల్లలకి మంచి మంచి పేర్లు పెట్టాడండి. మంచి మంచి పేర్లు పెట్టాడు. మొత్తం 7 మంది సంతానం యెహోషాపాతుకి.
ఈ 7 మంది సంతానములో మొట్టమొదటి కుమారుడు యెహోరాము. యెహోవా ఉన్నతమైన వాడు, యెహోవా ఎత్తైనవాడు. యెహోరాము అంటే అర్థం అది ప్రియులారా. నిజముగా దేవుడు ఉన్నతమైన వాడు. దేవుడు మన జీవితంలో అందరికంటే ఉన్నతమైన స్థానములో ఎవరుండాలని కోరుకున్నాడు అంటే దేవుడే. నా జీవితంలో ఉన్నతమైన స్థానములో ఎవరుండాలంటే అన్నిటికంటే, లోకములో డబ్బు కంటే, అధికారాల కంటే, దేనికంటే, మన కుటుంబం కంటే కూడా ఉన్నతమైన స్థానములో మనకు ఎవరుండాలి? మన ప్రభు ఉండాలి. మన ప్రభువే నీ అధికారం, నీ ప్రవర్తన అంతటి చొప్పున ఏమన్నాడండి? ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అన్నాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో. ఆయనే అధికారం, ఆయన మన మీద ప్రభువుగా ఉండాలి, ఆయనే మన మీద రాజుగా ఉండాలి, ఆయనే మన జీవితాన్ని ఏం చేయాలి? పరిపాలించాలి. అంతే. అలాగా ఉండాలని కోరుకున్నవాడు యెహోషాపాతు. పేరు బాగానే పెట్టాడు, కానీ కుమారుడు తన తండ్రి ప్రవర్తనను అనుసరించి జీవించటానికి ఏమాత్రం ఒక్క మంచి లక్షణము కూడా యెహోరాములో కనబడలేదండి. ఎందుకంటే నేను ఉన్నతమైన వాడుగా ఉండాలి, నేను గొప్పవాడుగా ఉండాలి, నాకంటే ఎవరు గొప్పవారుగా ఉండకూడదు అని కోరుకున్నవాడు యెహోరాము. అంటే దేవుడు ఉన్నతుడని పేరు పెట్టుకున్నాడు, కానీ రాజ్యానికి వచ్చిన తర్వాత నాకెవరు ఎదురుండకూడదు, నా రాజ్యానికి ఎవరు ఎదురుండకూడదు, నా పాలనకు ఎవరు ఎదురు చెప్పకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి 6 సహోదరులు ఉన్నారు. మిగిలిన వారు అంటే తండ్రి ఏం చేశాడు? కొంత బంగారము, కొంత వెండి, కొంత డబ్బు, కొన్ని ఇళ్ళు, కొన్ని పట్టణాలను వారికి ఇచ్చేశాడు. యెహోషాపాతు పిల్లలకి ఇచ్చేశాడు, మిగిలిన పిల్లలకి. ప్రథమ సంతానముగా ఉన్నటువంటి యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాముకు తన రాజ్యాన్ని ఇచ్చాడు. అర్థమైందా? మిగిలిన 6 మాత్రము ఏమిచ్చాడు? పట్టణాలను, వెండి బంగారాలను, ఆస్తిపాస్తులను ఇచ్చాడు. అయ్యా, మీరు వీటన్నిటితో సంతృప్తి చెందండని కుమారులకు వాటిని ఇచ్చి సంతోషపెట్టాడు. వారు సంతోషంగానే ఉన్నారు. చక్కని పేర్లు, షఫట్యా అని, జకర్యా అని, అజర్యా అని, యెహూయేలు అని ఎంతో మంచి మంచి పేర్లు పెట్టాడండి. దేవుని నామాన్ని ఘనపరిచే పేర్లు పెట్టాడు. యెహోవా సహాయమని, యెహోవా ఉన్నతుడని, యెహోవా సహాయము చేస్తాడని అలాంటి పేర్లు వారికి పెట్టి వారిని దైవభక్తిలో పెంచుతూ ఉన్నాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ 7 యొక్క కుమారుల్లో, 7 కుమారుల్లో మిగిలిన 6 కూడా కొంత దైవభక్తి కలిగిన వారే అని మనం చూడగలం ప్రియులారా. ఎందుకంటే వారు దైవభక్తి కలిగిన వారు అని ఎలా చెప్పగలమంటే చూడండి, 13వ వచనములో 2వ దినవృత్తాంతాల గ్రంథం 21:13 నీకంటే అన్నాడు. చూడండి, అంటే యెహోరాము కంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను ఏం చేశాడండి? చంపేశాడు. 6 అడ్డం లేకుండా చంపేశాడండి. మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు కదా, మంచి దైవభక్తి కలిగి ఉన్నారు కదా. దైవభక్తి కలిగినటువంటి తన సహోదరులను, యోగ్యులైన తన సహోదరులను, తన అన్నకు ఎలాంటి అపకారము చేయని తన సహోదరులను ఏం చేశాడండి? చంపివేశాడు. ప్రియులారా, తండ్రి భక్తి కలిగిన వాడే, కానీ కుమారుడు ఎలాంటి వాడు? దుర్మార్గుడుగా ప్రవర్తిస్తున్నాడు. రాజ్యం కోసం, ఆస్తి కోసం, పేరు కోసం, ఘనత కోసం, హోదా కోసం కొందరిని ఏం చేస్తారు చెప్పండి? నేను నా స్వార్థం కోసం నేను బ్రతకాలంటే నేనే బ్రతకాలి, నేను బ్రతకాలంటే నా పిల్లలే బ్రతకాలి, నేను పైకి రావాలంటే
ఏం చేయాలి? నాకు ఎవరు అడ్డుండకూడదు. ఎవరు అడ్డుందునా వాళ్ళని నేను తొక్కుకొని పోతాను అని తొక్కుకొని పైకొచ్చేవారు ఉంటారు కొందరు. ఎలాగా? ఏ రాజ్యము ఎలాంటిదైనా సరే ఆ రాజ్యములో పరిపాలించాల్సింది నేనే అని యెహోరాము అధికారులు కొందరున్నారు, వారందరినీ చంపేశాడు. అధికారులు పనిచేసేవారే, అధికారులు రాజు మాట వినేవారే. అలాగే సహోదరులు దూరం దూరంగా వారి వారి పట్టణాల్లో వారు స్థిరపడిన వారే, కానీ యెహోరాముకు ఏమాత్రము కీడు చేసిన వారు కారు. కానీ ఎందుకంటండి? తన రాజ్యము స్థిరపడాలి, నేనే రాజుగా ఉండాలి, నేనే యోగ్యుడుగా ఉండాలి, నేనే పేరు మోసిన వాడుగా ఉండాలి అంటే నాకు ఎవరు ఎదురు ఉండకూడదు. అనేక సార్లు మనం కూడా అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. మనము ఒక స్థానాన్ని ఆక్రమించుకోవాలన్నా, మనము ఒక స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేస్తాం? ఇతరులని తొక్కేస్తాం. డబ్బు విషయంలో కావచ్చు, హోదా విషయంలో కావచ్చు, వారిని మనము తొక్కేస్తాం. అర్థమైందా? నిజంగా మంచి ప్రవర్తన కలిగినటువంటి తండ్రి ఏలిని గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఏలి ఒక యాజకుడు. కానీ 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఏమన్నాడండి? ఏలి కుమారులు 13వ వచనంలో ఏమంటారు? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి అన్నాడు. తండ్రి ఏమో యాజకుడు, యాజకత్వం జరిగిస్తున్నాడు, దేవాలయములో యాజకత్వాన్ని జరిగిస్తూ దీపాన్ని వెలిగిస్తూ దేవాలయంలో పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు తండ్రి. కానీ కుమారులు యెహోవాను ఎరగనివారు. కుమారులు మిక్కిలి దుర్మార్గులు, యెహోవా మందిరములో పాపము చేయువారైరి అనే మాట చదువుతాం వారి గురించి. యెహోవా మందిరములో, దైవ సన్నిధిలో పాపం చేసేవారు వారు. ఎవరు? కుమారులు. తండ్రి అంత మంచి పేరు సంపాదించుకున్న కుమారులు దుర్మార్గత. సమూయేలు ఒక యాజకుడుగా, సమూయేలు ఒక ప్రవక్తగా, సమూయేలు ఒక దీర్ఘదర్శిగా, సమూయేలు ఒక న్యాయాధిపతిగా, సమూయేలు రాజులను అభిషేకించేవాడుగా మనం చూస్తాం. కానీ 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే సమూయేలు కుమారులు ధనాపేక్ష గలవారై అనే మాట చదువుతాం. సమూయేలు ఎంత మంచివాడండి! సమూయేలు తండ్రిగా దైవ భయం కలిగిన వాడుగా జీవిస్తున్న కుమారులు ఎలాంటి వారుగా ఉన్నారు? దైవ భయం లేదు, లంచగొండులుగా ఉన్నారు, ధనాపేక్షను. అవును ప్రియులారా, అనేక సార్లు తల్లిదండ్రులు మంచి ప్రవర్తన కలిగి ఉన్న మరి కుమారులు వారి ప్రవర్తనను అనుసరించలేని వారుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా ఎత్తైన వాడు, యెహోవా ఎత్తైన వాడు అనే పేరు పెట్టుకున్నాడు. కానీ యెహోవాను ఉన్నతమైన స్థానములో ఉంచకుండా తాను ఉన్నతమైన స్థానాన్ని కోరుకున్నాడు యెహోరాము. అందరినీ చంపేస్తూ ఉన్నాడు. ప్రియులారా, సహోదరులను చంపాడు, అక్కడ అధికారులను కూడా చంపాడు. నిజమే, కొన్నిసార్లు దేనికోసం ఇదంతా? యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు యాకోబు? తన అన్నను మోసగించాడు, తన తండ్రిని దేనికోసం ఇదంతా? జ్యేష్ఠత్వం కోసం. జ్యేష్ఠత్వం కోసం ఎంతవరకైనా వెళ్ళాడండి. జ్యేష్ఠత్వం కోసం జ్యేష్ఠత్వం సంపాదించుకోవాలని అతడు ప్రయాసపడ్డాడు. ఏమైనా సరే నేను గొప్పవాడిని అవ్వాలి, ఏమైనా సరే నేను నా అన్న కంటే గొప్పవాడుగా ఉండాలని కోరుకొని జ్యేష్ఠత్వం కోసం ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. నిజమే, సౌలు తన రాజ్యం కోసం ఒకరోజు సమూయేలు నేను వస్తాను బలి అర్పిద్దాం అనగానే
సమూయేలు రావటం ఆలస్యమైనని చెప్పి ఏం చేశాడు? ముందుగా సౌలు బలి అర్పించాడు. అయ్యా, ఎందుకు నువ్వు ఈ పని చేశావు? మూర్ఖంతో ఈ పని ఎందుకు చేశావు అనంటే, ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు అన్నాడు. మనుషుల కోసం, అధికారం కోసం మనం అనేక సార్లు ఏం చేస్తున్నామో తెలుసా? ఎంతటికైనా ఆఖరికి హామాను జ్ఞాపకం చేసుకుంటే, నమస్కారం చేయలేదండి అంతే. మొర్దకై వందనాలు చెప్పలా. నాకు వందనాలు చెప్పవా నువ్వు నాకు వందనాలు ఎట్ట చెప్పవో నేను చూస్తా అని చెప్పి ఏం చేశాడండి? ఒక తాకీదు రాయించి, ఒక ముద్ర వేయించి, ఇదిగో మన రాజ్యములో ఒక తెగవారున్నారు, ఒక వంశము వారు ఉన్నారు, ఒక జాతి వారు ఉన్నారు, వారి యొక్క విధులు సకల జనుల విధులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వారు నమస్కరించేవారుగా లేరు, వారు వంగేవారుగా లేరు, ఇలాగ ఉన్నారు కాబట్టి వారిని హతమార్చాలని తాకీదును తయారు చేశాడు. దేనికోసం? ఒక చిన్న నమస్కారం కోసం. చాలాసార్లు మనం కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. వందనాలు చెప్పలేదంటే మనసులో లేనిపోయిన ఆలోచనలు. ఇంటికి పోయిన తర్వాత రికార్డు చేసుకుంటాం, ఏమై ఉంటుందో, ఎందుకు చెప్పలేదో, ఈసారి చూద్దాం, వందనాలు చెబుతారా చెప్పరా, ఇలాగా మనము ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. నిజమే. దానికోసం జాతంతటిని చంపాలని చూశాడు హామాను. ప్రియులారా, నిజంగా ఈ యెహోరాము తన సహోదరులందరినీ 6 హతమార్చాడు, అధికారులను హతమార్చాడు. అధికారులను హతమార్చిన వాడు అందరినీ హతమార్చలేదు, కానీ కొందరినే హతమార్చాడు. ఎందుకని? సహోదరులు ఒక్కడ మిగిలినా ఏం చేస్తాడు? మరలా నాకు పోటీ వస్తాడు, నాతో పాటు అధికారం చేయాలని చూస్తాడు, కాబట్టి నా సహోదరులో ఎవడు కూడా మిగలటానికి వీల్లేదు అని సహోదరులందరిని చంపాడు. ప్రియులారా, అధికారం కోసం స్వార్థ బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో 1 యోహాను పత్రికలో మనందరికీ తెలుసు, అతడు తన సహోదరుని చంపెను. ఎవరండి చెప్పండి? కయ్యూను తన సహోదరుని చంపెను, కేవలము తన స్వార్థం కోసం. నిజంగా ప్రియులారా, తిమోతి పత్రికలో ఏమని రాయబడింది? అంత్యదినములు అపాయకరమైన కాలము వచ్చునని అని చెప్తూ, మనుషుల్లో ఎవరున్నారంటండి? స్వార్థ ప్రియులు. స్వార్థం, బెంకములాడువారు, అబద్ధములాడువారు. నిజంగా స్వార్థం కోసం దేనికైనా పోరాడాలని, స్వార్థం కోసం నేను 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 అనేదే స్వార్థం, నేనే బ్రతకాలి అనేదే స్వార్థం, నేనే తినాలి అనేదే స్వార్థం, నేనే గొప్పవాడిని అవ్వాలనేదే స్వార్థం. అలాంటి స్వార్థం కలిగిన వాడు ఎవరో తెలుసా? యెహోరాము. మొదట తన యొక్క జీవితం ఎలా ప్రారంభమైందంటే స్వార్థముతో ప్రారంభమైంది. ఇప్పుడు స్వార్థముతో ఉన్నటువంటి ఈ వ్యక్తి రాజ్య పరిపాలన చేస్తూ వివాహం ఎవరిని చేసుకున్నాడు? యోధా రాజకుమార్తెను చేసుకోవాలా పెళ్ళి. ఇశ్రాయేలు రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆహాబు ఇశ్రాయేలీయుడే, కానీ ఆహాబు దుష్టుడు. ఆహాబు భార్య యెజబెలు భయంకరమైనటువంటి విగ్రహారాధన. యత్బయేలు అనేటువంటి ఆయన కుమార్తె ఈమె. యత్బయేలు కుమార్తె యెజబెలు. బయలు దేవతను ఆరాధించేవారు. బయలు దేవతకు సంబంధించిన విగ్రహారాధన, బయలు దేవతకు సంబంధించిన మందిరాన్ని నిర్మించారు. దాంట్లో బలిపీఠం కట్టారు, దాంట్లో స్తంభాలను నిలబెట్టారు, బలిపీఠాలు కట్టించి 450 మందిని బయలు ప్రవక్తలను పెట్టి బయలు దేవత విగ్రహారాధన ఆ ఇశ్రాయేలు దేశములో పాకిపోయేటట్టు చేశారు. ఎప్పుడైతే ఈ యోధారాజు అయినటువంటి యెహోరాము ఆహాబు కుమార్తెను, ఆహాబు యెజబెలుల కుమార్తె అతల్యాను పెళ్లి చేసుకున్నాడు, ఏమయ్యాడండి?
ఇప్పుడు మామెవరు? ఇశ్రాయేలీయుడు, యెజబేలు, తర్వాత భార్య, అందరూ కూడా ఇతన్ని ఏం చేశారంటే విగ్రహారాధన వైపు మళ్ళించారు. ఎలాంటి విగ్రహారాధన అంటే చెప్తున్నాడు చూడండి, ఇశ్రాయేలు రాజుల నడిచిన మార్గములయందు అన్నాడు. ఇశ్రాయేలు రాజులు ఎలాంటి మార్గములో నడిచారు అంటే విగ్రహారాధన. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చదువుదాం చూడండి. 16వ అధ్యాయం 2వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 14 సంవత్సరాలు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించక ఎట్లా ప్రవర్తించాడు? ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు సారికి ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించారు అని రాయబడతాము. అనేక మంది యోధా రాజులు ఎలా ప్రవర్తిస్తున్నారంట? ఇశ్రాయేలు రాజులను మాదిరిగా పెట్టుకున్నారు. ఇశ్రాయేలు రాజులు మాదిరిగా పెట్టుకొని వారి ప్రవర్తనను అనుసరిస్తున్నారు. ఎలాంటి ప్రవర్తన? చూడండి 3వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయ క్రియలు చేయొచ్చు అన్నాడు. వారు ఇశ్రాయేలీయులు హేయ క్రియలు చేస్తూ ఇంకేం చేస్తున్నారంటండి? తన కుమారుని అగ్నిగుండములో దాటించెను, మరియు అతడు ఉన్నత స్థలముల్లోను కొండల మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను ఏం చేస్తున్నారు? బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చాను అనే మాట మనం చూస్తున్నాను. ఫాలోడ్ బై ద వేస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయిల్. ఇశ్రాయేలు రాజులను అనుసరిస్తున్నారు, వారు మాదిరిని అనుసరిస్తున్నారు. వారి బలులు, వారి బలిపీఠాలు, వారి విగ్రహారాధన, వారి ఉన్నత స్థలాలు, పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు అన్నీ విగ్రహారాధన. ఇశ్రాయేలు దేశం మొత్తం విగ్రహారాధనతో నింపేశారు. వీరు ఎవరు తెలుసా? ఇశ్రాయేలు రాజులు. ఇశ్రాయేలు రాజులు అనుసరిస్తున్నాడు. అసలు ఒక రకంగా ఇశ్రాయేలు రాజులు యూదా రాజులు. యూదా రాజులు యూదులు ఆత్మీయులుగాను, ఇశ్రాయేలులు పడిపోయిన వారికి సూచనగా ఉంటుండగా పడిపోయిన వారి మాదిరిని పెట్టుకొని వీరు నడుస్తున్నారు. యూదా రాజులు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఇతడు ఏం చేశాడు? 21:6లో అతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని అన్నాడు ప్రియులారా. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆహాబు కుమార్తెను. ఎప్పుడైతే ఆహాబు కుమార్తె మారిపోయింది, ఇప్పుడు మామ ఇశ్రాయేలీయుడు, కుటుంబం అంతా ఇశ్రాయేలీలే. యత్బయేలు కుమార్తె ఎవరు? యెజబేలు, బయలుదేవత, విగ్రహారాధన. ఇంటిలో విగ్రహారాధన జరుగుతుంటే ఇతను చేసుకున్న వివాహమే ఖచ్చితమైన వివాహము కాదు. ఎందుకని? ఎవరెవరిని వివాహం చేసుకోవాలి? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. ఏమన్నాడు? విశ్వాసికి అవిశ్వాసికి ఏముండకూడదు, జోడు ఉండకూడదు అన్నాడు. ఈమె ఎలాంటిదంటే శిరోభూషణాలు పెట్టుకుంటుంది, ఈమె ముఖమంతా మేకప్ వేసుకుంటుంది, ఈమె అలంకరించుకొని ఈమె ఏం చేస్తుందంటే అందరినీ రకరకాలుగా ఆకర్షించే స్వభావం కలిగినది యెజబేలు. పిల్లారా, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఇప్పుడు యెజబేలు చేసే పనులు చూసి అతల్య అనగా కుమార్తె ఎలా ఉంటుంది? అమ్మో, మా అమ్మ మేకప్ వేసుకుంటుంది, నేను వేసుకోకూడదు అనుకుంటుందా? మా అమ్మ గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటుంది, నేను వేసుకోకూడదు అనుకుంటుందా? తల్లి ఏం చేస్తే బిడ్డ కూడా ఏం చేసింది? అవే పనులు. తల్లిని చూసి బిడ్డలు ఏమైపోతున్నారో తెలుసా? తల్లులకి ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది. కొందరిని చూస్తే ఏమనిపించిందంట, అసలు మీ ఇద్దరిలో ఎవరు తల్లిలో ఎవరు కూతురో కూడా తెలియలేట్లో అన్నట్టుగా అయిపోయిందంట. ఇప్పుడు అలాగ తయారవుతున్నారు లోకం. ప్రియులారా, ఆమె విగ్రహారాధన వైపు తిప్పి
విగ్రహారాధన మాత్రమే కాదు, ఏం చేస్తుందో తెలుసా? ఆహాబు నాబోతు తోటను, ద్రాక్ష తోట కావాలంటే ఏం చేసింది? ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టించి రాళ్లతో కొట్టించి వారిని చంపి వారిని ఈడ్చి వారిని పాతి పెట్టేటట్టు చేసింది. ఎవరో తెలుసా? యెజబెలు. ఆహా, యెజబెలు ఎంత దుష్టురాలు! కీడు చేయటానికి ప్రేరేపించేది ఎవరు? యెజబెలు. పాపం చేయటానికి ప్రేరేపించింది. శిరోభూషణాలు ధరించుకుంటుంది, హత్యలు చేసేది, విగ్రహారాధన చేసేది. అలాంటి కుటుంబంలో పడ్డాడు ఇప్పుడు అయ్యగారు. ఏం పేరు? యెహోరాము. ఈయన పోయి ఆ ఇంట్లో పడిన తర్వాత ఇప్పుడు కుటుంబం ఎట్లా ఉంటుంది చెప్పండి? భార్య మాట వింటాడా? వినడా? అత్త మాట వింటాడా? వినడా? మామ మాట వింటాడా? వినడా? ఇక అంతకుముందు యెహోషాపాతు ఏం చేశాడు? ఆహాబు ఇద్దరు వియ్యంకులు కాబట్టి సిరియా వారు యుద్ధానికి వస్తే, అయ్యా సిరియా వారు యుద్ధానికి వచ్చారు, మనము రామోత్ గిలాదు మీదకి పోదాము, నువ్వు కూడా యుద్ధానికి వస్తావా అంటే ఏమన్నాడు తెలుసా? నా జనులు నీ జనులు, నా ప్రజలు నీ ప్రజలు, నేను నీ వాడను, నేను కూడా యుద్ధానికి వస్తానని ఎవరు వెళ్ళారు? యెహోషాపాతు ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? నాతో పాటు యుద్ధానికి వస్తావా అనగానే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యెహోరాము ఈ యెహోరాముని అడుగుతున్నాడు. అనగా ఇద్దరు ఎవరు? బావబామర్దులు కాబట్టి, అయ్యా నాతో యుద్ధానికి వస్తావంటే ఈయన కూడా ఇప్పుడేమన్నాడు తెలుసా? నేను నీ వాడను, నా ప్రజలు నీ ప్రజలు అంటూ నా గుర్రములు నీ గుర్రములే అంటున్నాడండి. నా గుర్రాలు నీ గుర్రాలే అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. అంటే తన భార్య యొక్క ప్రేరేపణ చేత తను తాను అమ్ముకున్నాడు ఆహాబు. అయితే ఇప్పుడు అలాంటి కుటుంబములో చేరి పాపమును ప్రోత్సహిస్తున్నవాడుగా ఉన్నాడు యెహోరాము ప్రియులారా. దేవుని కోపము రగులుకుంటా ఉంది. కానీ దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఇదిగో యూదా రాజ్యములో నీ కుటుంబాన్ని, నీ సంతతిని నేను కాపాడుతాను అని దావీదుకు చేసిన నిబంధనను బట్టి అతని దీపం ఆరిపోకుండా చేశాడు. యెహోరాము ఇంటిలో దీపం ఆరిపోయేదే, కానీ దేవుడు కృప చూపించాడు ప్రియులారా. కృప చూపించినా కూడా మనసు మారల, అవకాశం ఇచ్చినా కూడా మనసు మారల, సమయం ఇచ్చినా కూడా మనసు మారలేదు ప్రియులారా. యెహోవాను అనుసరించడానికి మనము ఆయన మార్గముల యందు నడుచుకోవాలి ప్రియులారా. యెహోవా మార్గముల యందు నడుచుకొనుడి ద్వితీయోపదేశకాండం. యెహోవాను హత్తుకొనుడి, యెహోవాను ప్రేమించుడి, యెహోవా వాక్యమును ప్రేమించుడి, ఆయన నామాన్ని ప్రేమించాలి. దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన అడుగుజాడల్లో మనం నడుచుకునే వారంగా ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యెహోవా అడుగుజాడల్లో నడిచినవాడు కాదు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. నిజానికి సరిగాని వివాహం వల్ల ఏం జరిగింది? నష్టం జరిగింది. ఇంకా ఆమె అందరిని భయపెడుతుంది. ఆఖరికి ప్రవక్త అయినటువంటి ఏలియాను కూడా ఏం చేసింది? రేపొద్దున నీపాటికి నీ శవం లేచిపోయిద్దని చెప్పింది ఏలియాకి. ఏలియా మరణ భయం కలిగి ఒక చెట్టు కిందకు పోయి దుఃఖాక్రాంతుడై మరణాపేక్ష గలవాడై ఏడుస్తూ కూర్చున్నాడు. నీ వల్ల ఏ మేలు జరగలా. నువ్వు ఈ లోకంలో పుట్టావు, నువ్వు ఈ లోకంలో పెరిగావు, నీ వలన ఇతరులకు ఏం జరగాలి? మేలు జరగాలి. నీ వలన ప్రజలకు ఒక్కరికి కూడా ఎలాంటి మేలు జరగకపోతే ఆఖరికి కుటుంబంలో వారికి కూడా మేలు జరగల. యెహోరాము వల్ల తన సహోదరులకు మేలు జరగల, తన రాజ్యములో వారికి మేలు జరగల, భార్యలకు కానీ పిల్లలకు కానీ వారికి కూడా మేలు జరగల. ఆయనకు వచ్చిన రోగం, ఆయన వలన వచ్చిన రోగం,
ఆయనకు రోగం వచ్చింది, కడుపులో ఉదర సంబంధమైన వ్యాధి వచ్చింది. శ్వాస తీసుకోలేకపోతున్నాడు, పేగులు కిందకి జారిపోయినాయి, పేగులు పడిపోయినాయి, బాధపడుతున్నాడు, నొప్పితో మంచాన పడ్డాడు. ఇతడు రోగంతో పడటమే కాకుండా ఇతని వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. భార్యకు ప్రయోజనం లేదు, పిల్లలకు ప్రయోజనం లేదు, రాజ్యములో ఉన్న జనులకు కూడా ప్రయోజనం లేదు. ఆఖరికి ఇతడు చేసిన పాప కార్యాలను బట్టి మంచములో ఉన్నాడు, యుద్ధం చేయలేకపోతున్నాడు. ఒరే, యెహోరాము అనేవాడు ఓటికుండ వంటి వాడయ్యాడురా, యెహోరాము అనేవాడు యుద్ధము చేయలేని వాడయ్యాడురా, యెహోరాము అనేవాడు రోగంతో మంచాన పడ్డాడురా. ఇప్పుడే అవకాశం, దేనికి? రాజ్యం జయించాలంటే ఇప్పుడే అవకాశం అని చెప్పి దేవుడు 3 శత్రురాజులను లేపాడు. దేవుడు అవకాశం ఇచ్చినా కూడా, దైవ సన్నిధిలో నీకు అవకాశం ఇచ్చినా కూడా ఇంకా యెహోవాకు మనసు ఎలా ఉన్నది? 7వ వచనంలో చూడండి, మనసు ఎలా ఉన్నదంట. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము నేను ఒక నిబంధన చేశాను దావీదుతో, అతనికిని అతని కుమారులకు నిత్యము దీపమిచ్చెదను అని చెప్పిన వాగ్దానము నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు ఏమి లేదు, దేవునికి మనస్సు లేకపోయాను. నిన్ను చూస్తుంటే రోగం పెట్టాలనిపిస్తుంది, నిన్ను చూస్తుంటే నీకు ఏదో ఒకటి పెట్టాలని అనిపిస్తుంది, కానీ ఎందుకు పెట్టట్లేదు తెలుసా? దేవునికి మనసు రావట్లా. అర్థమైందా? నా కుమారుడా నువ్వు మారుతావు, నా కుమారుడా నీ జీవితాన్ని మార్చుకుంటావు, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజైనా మార్చుకుంటావని నీకు అవకాశం ఇస్తున్నా. దేవుడు నీకు రోగం పెట్టడానికి మనసు లేకపోయినా నువ్వేం చేస్తున్నావు? నువ్వు తృణీకరిస్తున్నావు, దేవుణ్ణి త్రోసివేస్తున్నావు, దేవుని లెక్కలేనితనంగా చూస్తున్నావు, లెక్కలేనితనంగా నువ్వు ఆరాధన చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు. ఇది క్రమమేనా? దైవ సన్నిధిలో ఒప్పుకున్నావా? దైవ సన్నిధిలో ఒప్పుకోకుండా పాపము చేసి బలలో పాలు పంపులు పొందితే దేవుని శిక్ష. కొందరు రోగులు అవుతున్నారు, కొందరు ఏమవుతున్నారనండి? నిద్రిస్తున్నారు. దేవుని శిక్ష ఆకస్మికంగా రాకపోవటం చూసి అనేకులు ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. భయం లేదు, దైవ సన్నిధిలో దేవుడు ఉన్నాడన్న ఏమరపాటు లేక, భయము లేక, ఏముందులే అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నా, ఏముందులే నేను తీసుకోకపోతే బయటకు వచ్చిన తర్వాత సేవకుడో సంఘ పెద్దో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమి బలలో పాలు పంపులు పొందలేదని అడుగుతారని చెప్పి వారి కోసం నేను తీసుకుంటున్నా. నీ హృదయంలో పాపం అట్లాగేనే ఉంది, నీ జీవితంలో మార్పు లేకుండా అలాగనే ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పాపము చేసిన వాడిగానే ఉన్నావు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోరాముకు ఇచ్చినటువంటి అవకాశము నీకు కూడా ఇస్తున్నాడు. ఏ రోగము పెట్టకుండానే, కుదరని రోగం అన్నాడండి. ఏ రోగం పెట్టండి ఈయనకి? కుదరని రోగం. అవును, హిజ్కియాకి ఏ రోగం అని చెప్పాడు? మరణకరమైన రోగం. అవును, మరణకరమైన రోగం పెట్టినప్పుడు అతడు ఏం చేశాడు? కన్నీళ్లు గార్చాడు, ప్రార్థన చేశాడు. ఇతడు కన్నీళ్లు గార్చటం లేదు, ప్రార్థన చేయటం లేదు. మంచాన పడ్డవాడు, నా తండ్రి యెహోషాపాతు ఎంత భక్తి గలవాడు, నా తండ్రి అనుసరించిన మార్గము ద్వారా నేను అనుసరించలేకపోయానే అని ఏమాత్రము ఆలోచన లేకుండా పాపము చేయటానికి ఇష్టపడ్డాడు. ప్రియులారా, అవును, గొప్ప తెగులు వచ్చింది. ఇదంతయు అయిన తర్వాత కుదరని రోగం వచ్చింది. ఇప్పుడు డబ్బు పోయింది, ఏమొచ్చింది? ఇప్పుడు జబ్బు వచ్చింది. అవును, పేగులు కింద పడిపోయి చనిపోయాడు. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు తెలుసు, హేరోదు రాజు ఏమన్నాడు? అతడు దేవుణ్ణి మహిమ పరచనందున పురుగులు పడి చచ్చిపోయాడు.
దైవ సన్నిధిలో ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరచకుండా, రోగం వచ్చినప్పుడు ప్రార్థించకుండా, మోకరించకుండా, కన్నీటితో ప్రార్థన చేయకుండా, పశ్చాత్తాపం లేకుండా ఇష్టానుసారంగా దైవ సన్నిధికి వచ్చిపోతే సరిపోతుందా? కుదరని రోగము అనే మాటను ఇక్కడ ఉపయోగించాడు పిల్లారా. అసలు చచ్చిపోయినప్పుడు యూదుల రాజులు అబియా కానీ, ఆసా కానీ, యెహోషాపాతు కానీ, రెహబాము కానీ, ఈ యూదా రాజులందరూ రాజులు పాతిపెట్టే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలంలో పాతి పెట్టడానికి జనానికి ఇష్టం లేదంట. ఈడు రోగిష్టోడు, ఈడు పేగులు పడి చచ్చిపోయినాడు, ఈడు మంచంలో ఉన్నవాడు, వీడిని అక్కడ పాతి పెట్టొద్దని చెప్పేసి ఎక్కడో దూరంగా తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఈయన్ని జనులకు కూడా ఇష్టం లేదు. అలాంటి భయంకరమైనటువంటి చావు. ప్రియులారా, చనిపోయినప్పుడు మనం ఏం పొందాలి? మంచి సాక్ష్యం పొందాలి. చనిపోయినప్పుడు ఎవరు నీ గురించి మాట్లాడలేకపోతున్నారు అంటే అర్థం ఏమిటి? కొన్నిసార్లు మాట్లాడటానికి అవకాశం లేక మాట్లాడకపోవచ్చు, కానీ అసలు మాట్లాడలేకపోతున్నాము అంటే అతని గురించి నేను ఆయన గురించి సాక్ష్యం చెప్పాలని నీ మనసు ప్రేరేపిస్తుందంటే నువ్వు మంచి సాక్ష్యము సంపాదించుకున్నవాడివే.